హలో పిల్లలు, ఈరోజు మనం ఆవు దూడ అనే ఒక కథ చెప్పుకుందాం. ఈ కథలో బీర్బల్ ఒక దురాశాపరుడైనటువంటి బ్రాహ్మణుడికి ఎటువంటి తీర్పిచ్చాడు అన్న విషయం తెలుసుకుందాం. అనగనగా ఒక ఊర్లో ఒక వ్యక్తి తను చనిపోయే ముందు ఒక బ్రాహ్మణుడికి ఆవుని దానంగా ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు. అయితే ఆ మాట నిలబెట్టుకునేలోగానే అతను చనిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత ఆ బ్రాహ్మణుడు వాళ్ళ ఇంటికి వచ్చి అతని భార్యతో, మీ భర్త నాకు ఆవుని ఇస్తానని చెప్పి వాగ్దానం చేశాడు, కానీ మాట నిలబెట్టుకోకముందే చనిపోయాడు. ఇప్పుడు నాకు మీరు ఆవు ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్పాడు. అప్పుడు ఆవిడ భయపడి, అయ్యో నేను ఇప్పుడు విధవరాలినండి, చాలా పేదరికంలో ఉన్నాను, దానికి తోడు నాకు 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ పోషించడానికి, నా కడుపు నింపుకోవడానికి ఈ ఆవు ఇచ్చే పాలన అమ్మితేనే నాకు కుదురుతుంది. కాబట్టి నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆవుని నేను కావాలంటే మీకు ఇస్తాను అని చెప్పి అందనమాట. అయితే దానికి ఆ బ్రాహ్మణుడు ఒప్పుకోలేదు. అలా ఒప్పుకోకుండా మళ్ళీ వెళ్ళి ఆ గ్రామ పంచాయతీలో ఆమె మీద ఫిర్యాదు చేశాడు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన విషయాలంతా విన్న ఆ ఊరి పెద్దలు ఆమె ఎలాగైనా సరే తన ఆవుని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేయాల్సిందేనని చెప్పి తీర్మానించారు. అప్పుడు ఆవిడ చాలా కంగారు పడిపోయింది. అలా కంగారు పడి ఏం చేయాలో తెలియక బీర్బల్ దగ్గరికి వెళ్ళి తనకి ఎలాగైనా న్యాయం చేయాలని చెప్పి మొరపెట్టుకుంది. అలా మొరపెట్టుకున్న తర్వాత బీర్బల్ ఏం చేశాడంటే ఆ మరుసటి రోజు ఒక మారు వేషంలో ఆమె ఉన్నటువంటి ఊరికి వచ్చాడు. ఆమె ఇంటికి ఎదురుగానే ఒక చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు కింద కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఆ ఊరి పెద్దలు ఆమె ఇంటి దగ్గరికి వచ్చారు. ఆవుని ఇవ్వాల్సిందిగా ఆవిడికి చెప్పారనమాట. అప్పుడు బీర్బల్ జోక్యం చేసుకుని, అయ్యా, ఈమెకి నేను చాలా దగ్గర బంధువునవుతాను, వీళ్ళ భర్త ఆవుని నీకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిన విషయం నాకు కూడా తెలుసు, అయితే మీకు కేవలం ఆవుని మాత్రమే ఇస్తాము, ఆవుతో పాటు ఉండే దూడను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదు అని చెప్పి చెప్పాడనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చింది. ఉత్త ఆవుని తీసుకెళ్ళి నేనేం చేసుకోను, ఆ దూడను కూడా నాకు ఇప్పించండి అని చెప్పి అన్నాడు. అయితే బీర్బల్ అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడు అంటే, మీరు ఆ ఆవుని అమ్మేసి దాని ద్వారా ఎంతైతే డబ్బు వస్తుందో ఆ డబ్బు నాకు ఇచ్చేయండి అని చెప్పి చెప్పాడనమాట. అయితే అప్పుడు బీర్బల్ ఏం చేశాడంటే ఆ ఆవుని అమ్మేయడానికి సిద్ధపడ్డాడు. అంతేకాకుండా ఆ ఆవు యొక్క ఖరీదు 5 బంగారు నాణేలని చెప్పాడు. అరే, 5 బంగారు నాణాలకి ఓ ఆవు వచ్చేస్తుంది అని చెప్పేసి ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక గ్రామస్తుడు ఆ ఆవుని కొనడానికి ముందుకొచ్చాడు. దాంతోపాటు ఆ దూడను కూడా కొనేస్తానని చెప్పాడు. అప్పుడు బీర్బల్ ఆ దూడ ఖరీదు మాత్రం 25 బంగారు నాణాలు అని చెప్పాడు. అయ్యో, చేసేదేం లేక 30 బంగారు నాణాలు ఇచ్చి అతను ఆ ఆవుని దూడని మరి కొనుక్కొని వెళ్ళిపోయాడు. అప్పుడు బీర్బల్ ఆ వచ్చినటువంటి ఆ 30 బంగారు నాణేల్లో 5 బంగారు నాణేలు తీసుకొని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చేసి పంపించేశాడు. మిగిలిన 25 బంగారు నాణేలు ఆ వితంతువుకి ఇచ్చి, అమ్మ, ఇప్పుడు ఈ 25 బంగారు నాణేలతో మీరు తక్కువలో తక్కువ 2 ఆవుల్ని కొనుక్కోవచ్చు, మీరు ఇంకా చాలా ఆనందంగా జీవితం గడపచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆవిడ చాలా సంతోషించింది. ఆ సంతోషంలో బీర్బల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా వచ్చింది ఎవరో తెలుసా, రాజా బీర్బల్ గారే అని చెప్పి అందరికీ చెప్పింది. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా, అరే, రాజా బీర్బల్ని దర్శించుకునే భాగ్యం మనకు కలిగింది అని చెప్పి చాలా ఆనందపడ్డారు. ఆ విషయం విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు తన దురాశకి తనలో తానే చింతించి తను తీసుకున్నటువంటి ఆ 5 బంగారు నాణేలు కూడా తిరిగి ఆవిడికే ఇచ్చేసి ఇంకెప్పుడు అలా చేయనని చెప్పి క్షమించమని వేడుకున్నాడు.